ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ హృదయంలో గొప్ప నెమ్మది పొందాలని కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12-13 వచనాలు చూసినప్పుడు, ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకు వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఒక ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయో చూడమని మన ఆయన చెప్తూ ఉన్నారు కానీ, ఒకడు హృదయంలో నెమ్మది లేనప్పుడు ఆ ఇంట్లో కూడా నెమ్మది ఉండదు. ఒకడు హృదయంలోని కలవరంతో నింపబడినప్పుడు ఆ ఇంట్లో కూడా కలవరంతో నింపబడిపోతూ ఉంటుంది. ఈరోజు దేవుడి యొక్క లేఖనాలు కానీ మనం ధ్యానించినట్లయితే, సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయినటువంటి దేవుని గురించినటువంటి సమాధానం ప్రతి ఒక్కరి హృదయంలోనూ కుమరించబడడానికి గాను దేవుడైతే ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప లేఖనాలను మనం ధ్యానించడం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే, ఈరోజు ఉదయకాలాన్ని నిజంగా నీ హృదయంలో సమాధానం ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని విప్పుతావు, దాన్ని ధ్యానిస్తావు. ఇంకా ఈ దినమంతా కూడా ఆయన గురించి రెండు ఆలోచనలు నీ హృదయంలో ఉంటాయి. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అనేటువంటి గొప్ప సంతోషం నీ హృదయాన్ని వెంబడిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయం కలవరంతో నింపబడుతుందో, ఏదో బలహీనతతో కీడు గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో, సమస్యల గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో, అప్పుడు దైవ సన్నిధి నీలో నుంచి రావడం అనేది కష్టతరంగా ఉంటుంది. కనుక ఈ దినాన ప్రతి ఇంటి యజమానుడు ఎలా ఉంటాడు? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసినప్పుడు, సౌలు అనబడినటువంటి అపోస్తలుడైన పౌలు తన ముందు జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు అతడు భావించి, అతడు నిరంతరము సమాధానం లేనటువంటి హృదయంతో దేవునికి వ్యతిరేకంగా పనిచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అతడు అనుకుంటూ ఉన్నాడు తన సమాధానం కలిగి ఉన్నానని, దేవుడి యొక్క పరిచర్య చేస్తున్నానని. ఇంకా దోషకుడు, హింసకుడు, హానికరమైనటువంటి వ్యక్తిగా అతను మారిపోయాడు. క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి వారి పట్ల అతని మిక్కిలి కోపం కలవాడే ఇతర పట్టణాలకు కూడా వెళ్ళి వారిని హింసించడం అనేది మనం చూస్తున్నాం. అతను ఎందుకలా ప్రవర్తించాడు? అతడు తెలియక ప్రవర్తించాడు. దేవుని గురించినటువంటి సరైనటువంటి విశ్వాసంలో కుదర్చబడకపోవడం వల్ల అతను అలా ప్రవర్తించాడు. అతను అంత నిష్ట కలిగి ఉన్నప్పటికీ కూడా భయంకరమైనటువంటి జీవితాన్ని అతను జీవించడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలాలుగా నువ్వు గుర్తించినట్లయితే, నీ హృదయంలో నిజమైనటువంటి సమాధానం ఉన్నట్లయితే, ఖచ్చితంగా లేఖనాలు నీ వద్దకు వచ్చినప్పుడు ఆ సమాధానం తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అపోస్తలుడైనటువంటి పౌలు హృదయమే సరిగా లేనప్పుడు అతని ఇంట్లో ఇంకేం సమాధానం ఉంది? కాబట్టి నీ జీవితంలోని ఎటువంటి రీతిగా నువ్వు ఆయన్ని దైవ గ్రంథాన్ని అత్తుకుంటూ ఉన్నావో, ఎలా దాన్ని ధ్యానిస్తూ ఉన్నావో, దాని హృదయంలోకి సమాధానకరమైన సన్నిధిని ఎలా తీసుకుంటూ ఉన్నావో నువ్వు చూసుకోగలగాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణరక్షకుడు, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచుదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేయును, ఈయన జగడమాడు, కేకలు వేయుడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినపడదు, విజయం అందుటకు న్యాయ విధిని ప్రబలం చేయ వరకు ఈయన నలిగిన రిల్లును విరువడు, మకమకలాడుచున్న ఆ విసనారను ఆర్పడు, ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించెదరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హృదయంలోని ఇటువంటి గొప్ప సమాధానం నివాసం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అతను ఎలా ప్రకటించి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ ఉదయకాలాన్ని ప్రతిరోజు కూడా నీ హృదయంలో ఇటువంటి సమాధానం నిలిచి ఉండాలి. అది నిరంతరము నీలో పనిచేయాలి. అలా పనిచేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీ భార్యతో, లేకపోతే నీ భర్తతో, నీ పిల్లలతో, నీ కలిగినటువంటి వారు అందరితో నీ హృదయంలో నుంచి ఎటువంటి సమాధానం నువ్వు పంచుతున్నావో నువ్వు ఎరిగినట్లయితే నీ ఇంటికి ఖచ్చితంగా శుభం కలుగుతుంది. అటువంటి గొప్ప సమాధానం ఈరోజు నువ్వు కలిగి ఉండు. ప్రభువా, ఈ ఉదయ కాలాన్ని తండ్రి నాయన, నా హృదయంలో కలవరము, భయము, ఈయనను గురించినటువంటి చింత ఇటువంటివేమీ లేకుండా సమాధానకరమైనటువంటి నీ యొక్క మాటలు మాత్రమే నివాసం చేసుకునేలాగా నిన్ను శ్రద్ధ తీసుకోవడానికి నాకు కృప దయచేయండి తండ్రి. అన్ని విషయములలో ప్రభు అందరికీ నీ సమాధానకరమైన సన్నిధితో నింపేటువంటి ఆయుధంగా అనేక మంది సిద్ధపడినట్లుగా కృప దయచేయమని, నీ మహిమతో నీ ప్రేరేపించి బలపరచమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.